లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు రుద్రదీపం తర్వాత తాండవ దీపం అని అంటారు. ఈ తాండవ దీపాన్ని దీంట్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు. తరచూ గృహాలలో పిల్లలకు ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు చికాకులు పుట్టిస్తూ ఉంటారు. పిల్లలు దెబ్బలు తగిలించుకోవటము, ఏదో రూపంలో గాయాలు అవ్వటము, హాస్పిటల్ చుట్టూ వెళ్ళటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా చెబుతుంటారు, చాలా సందర్భాల్లో కార్తీక మాసంలో మనం ఎప్పుడూ కూడా కుటుంబ సమేతంగా నదీ స్నానం తప్పనిసరిగా చేయాలి. మనం ఏం చేస్తున్నాము, నదీ పరివాహ ప్రాంతానికి వెళ్లకుండా మనకు అవకాశం మేర స్నానమాచరణ చేసి దేవాలయాల దర్శనాలు చేసేసుకుంటాం. కానీ కార్తీక మాసంలో కాస్త సమయాన్ని కుటుంబంతో వెచ్చించి పిల్లలను కూడా తీసుకొని నదీ పరివాహంలో ఎక్కడైనా నదిలో స్నానం చేసి తీరాల్సిందే. ఆ నదిలో స్నానం చేసేటప్పుడు మెడనోతు వరకు కూడా నీళ్లలో ఉండి 2 చేతులు కూడా నీళ్లలోనే నమస్కారం చేసుకుని ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రాన్ని 8 సార్లు లేదా 12 సార్లు పఠించి ఆ తరువాత స్నానమాచరణ అయిన తర్వాత ఈ తాండవ దీపం అంటే నీటికి దగ్గరగా, అంటే మీరు స్నానం చేసిన దగ్గర ఏదైనా మెట్లు ఉన్నా అక్కడ ఏదైనా మట్టిగా ఉన్నా ఆ ప్రాంతాన్ని కాస్త శుభ్రపరుచుకొని అక్కడ అక్షితలను ఎక్కువగా జల్లి దాని మీద మట్టి ప్రమిదలను పెట్టి ఆవు నేతితో ఒక దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత కుటుంబం అంతా కూడా కలిసి ఆ దీపానికి నమస్కారం చేస్తూ నది వైపు చూస్తూ ఓం హం హం శివాయ నమః, ఓం హం హం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు ఏకదాటిగా పఠించండి. చేసిన తరువాత గృహానికి వచ్చేటువంటి మార్గ మధ్యలో ఎక్కడైనా కానీ మీకు గోశాల కనపడితే అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గోశాల కానీ మీకు మార్గ మధ్యంలో ఎక్కడైనా కానీ గోవులు కనపడితే అక్కడికి వెళ్ళి గోవుల యొక్క పాదాలను ఒక్కసారి తాకి నమస్కారం చేసుకోండి. అక్కడతోటి తాండవ దీపం సంపూర్ణమవుతుంది. మరి ఈ తాండవ దీపం చేయటం ద్వారా కార్తీక మాసంలో పిల్లలకు తరచూ అనారోగ్యాలు కానీ వస్తూ ఉంటే వెంటనే సమస్య నుంచి బయటపడిపోతాం. అంత చక్కటి శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో ఈ తాండవ దీపం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యాలు చాలా అద్భుతంగా కుదుటపడుతూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.